పెద్ది సినిమా పబ్లిక్ టాక్ ఎట్లా ఉందంటే ఆన్ డే 3 డే 2 డే 3 సో ఇవాళ డే 3 కాబట్టి బేసిక్గా పబ్లిక్ టాక్ ఎట్లా ఉందంటే పెద్దికి సినిమాకి సంబంధించి డే 2 నుంచి డే 3 క్యారీ అవుతున్న టాక్ ఎట్లా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ చిరాకు తెప్పించాడు. ఎందుకు తీసుకొచ్చాము అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఒప్పుకున్నాడు చరణ్ అనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు బుచ్చిబాబు. కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు బాగా తీశాడు. క్లైమాక్స్లో ఒక షాకర్ వాల్యూ ఇచ్చి సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. బుచ్చిబాబు చాలా బాగా డీల్ చేశాడు చరణ్ని కానీ స్టోరీని కానీ ఈ సినిమాలో అనే ఫీలింగ్ చాలా క్లియర్ కట్గా జనాల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది గనక వర్కౌట్ అయితే అది బ్రేక్ ఈవెన్ అవుతుందా? బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాల్లో దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ 136 కోట్లు, వరల్డ్ వైడ్ అయితే 220 కోట్లు. డే 1 దాదాపు మనకి 70 కోట్ల వరకు షేర్ వచ్చింది, మిగిలింది ఒక 150 కోట్లు. సో ఒక రోజులోనే 70 వచ్చేసింది కదా, రెండో రోజులో ఇంకో 70 వచ్చేద్దాం అనుకుంటారు చాలామంది. అట్లా ఉండదు. దాంట్లో వచ్చిన ఫస్ట్ డే వచ్చిన దాంట్లో 40% 30% మాత్రమే డే 2 వస్తుంది. వీకెండ్ అయ్యేసరికి అది ఇంకొక 40% అవ్వచ్చేమో తప్ప ఫస్ట్ డే వచ్చింది చాలా పెద్ద నెంబర్స్ ఉంటాయి ఏ హీరోకైనా కూడా, ఏ సినిమాకైనా కూడా. సెకండ్ డే అది క్యారీ అవ్వడం అనేది ఇంపాసిబుల్. థర్డ్ డే అవ్వదు, ఫోర్త్ డే అవ్వదు, వీకెండ్స్ అయినా కూడా క్యారీ అవ్వదు. చిన్న సినిమాలకు అవుతాయి. మళ్ళీ చిన్న సినిమాలు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి ₹1 కోటి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, థర్స్డే రిలీజ్ టాక్ బాగా వచ్చేసి ఫ్రైడే కొంచెం 120 అవ్వచ్చు, 1,20,00,000 అవ్వచ్చు. వీకెండ్కి ఇంకా బాగా పాజిటివ్ టాక్ వచ్చేసి 3 కోట్లు అయిపోవచ్చు. కానీ పెద్ద సినిమాలకు అట్లా ఉండదు. సినిమా రిలీజ్ అప్పుడే దానికి బేసిక్గా హైప్ ఉంటుంది. హీరో ఎవరో తెలుసు, పాటలు తెలుసు, డైరెక్టర్ తెలుసు, ఎప్పటి నుంచి ట్రైలర్లు చూస్తుంటాం. సో వాళ్ళకి అది వర్కౌట్ కాదు. సో డే 1 ఒక 70 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగింది కాబట్టి విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ నెంబర్ అని చెప్తాను నేనైతే. సినిమాకి అసలు హైప్ లేదు, సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ మీద కూడా పెద్ద హోప్స్ లేవు, సాంగ్స్ కూడా హిట్ అయినాయి. కానీ అంత ఇప్పుడు ఒక పుష్ప లెవెల్లోనో ఒక సలార్ లెవెల్లోనో జనం ఎగబడిపోయిన సినిమా కాదు కదా. పెద్ద బేసిక్ హైప్ అయితే లేదు సినిమా. గేమ్ చేంజర్ కన్నా బెటర్ అయిపోయింది శంకర్ కాబట్టి, ఆఫ్టర్ త్రిపులర్ కాబట్టి, ఆఫ్టర్ గేమ్ చేంజర్ డిజాస్టర్ కాబట్టి అనుకుంటా పెద్దకి పెద్ద లేదు. ఉప్పిన తర్వాత బుచ్చిబాబు మీద పెద్ద హీరోని డీల్ చేస్తాడా లేదా అనేటువంటి భయం కూడా ఉంది. సో అవన్నీ దీనికి రిలీజ్కి ముందు ఇబ్బందులు అయితే, రిలీజ్ తర్వాత చాలా పాజిటివ్ టాక్తో మూవీ అయితే ముందుకెళ్తుంది. బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే ఇంకా 150 కోట్లు రావాల్సి ఉంది. వెంటనే అవ్వకపోయినా, ఈ వీకెండ్ అవ్వకపోయినా నెక్స్ట్ వీకెండ్కి కంపల్సరీ అవుతుంది. లేదా మిస్ అయితే ఆ తర్వాత వీకెండ్కైనా మార్జినల్ హిట్ ఈ సినిమా అవుతుంది. బ్రేక్ ఈవెన్ అవుతుందని నేను డెఫినెట్లీ పర్సనల్ లెవెల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని నేను నమ్ముతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో.